వెల్కమ్ టు షో టైమ్. గ్రహణం నుంచి జెంటిల్‌మ్యాన్ వరకు డిఫరెంట్ జానర్స్ ఉన్నా కూడా ఇప్పుడు అమితుమి అనే మూవీతో కామెడీ డైరెక్షన్తో మన ముందుకు వచ్చారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. అయితే ఆ మూవీ సందర్భంగా ఈరోజు ఆయనతో స్పెషల్ ఇంటరాక్షన్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అండి. సో బాక్స్ ఆఫీస్తో అమితుమికి సిద్ధమయ్యారు. సో ఈ విషయంలో మీ స్ట్రెంగ్త్ ఏంటి? నా స్ట్రెంగ్త్ అనడం కంటే జానర్ స్ట్రెంగ్త్ అండి. ఈ మధ్య మనకి ఇలాంటి ఫుల్ లెంగ్త్ కామెడీ ఫిల్మ్స్ తక్కువ వస్తున్నాయి. ఎక్కువ యాక్షన్ ఫిల్మ్స్ కానీ లేకపోతే డ్రామాస్ వస్తున్నాయి. ఈ మధ్య మనకి ఇలా అందరూ ఒక కుటుంబం అంతా కలిసి వెళ్ళి యూనో సరదాగా ఎంజాయ్ చేసి ఒక జంజాల్ గారి కామెడీ లాంటిది కానీ లేకపోతే పాత తరంలో మీకు విజయవారి ఫిల్మ్స్ ఉండేవి, అప్పు చేసి పప్పుకోడు ఇలాంటివి. ఫార్సికల్ కామెడీలు మనకి తక్కువ అండి. మన సినిమాలో కామెడీ ట్రాక్స్ ఉంటాయి కానీ ఆద్యంతం కామెడీతో నడిచే కథే అసలు కామికల్గా ఉండే తక్కువ. సో అది దీని స్ట్రెంగ్త్ నేను అనుకుంటున్నా, గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ ఈ సినిమా జెంటిల్‌మ్యాన్ తర్వాత వస్తుంది కదా, అటు ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకి కానీ ఆడియన్స్కి కానీ మీ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అదొక సక్సెస్ అయ్యాక. సో దాన్ని మీరు ఓవర్కమ్ ఎలా చేస్తున్నారు? లేదండి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ బ్యాగేజ్. బికాజ్ నేను అదే మూసలో ఇంకో పెద్ద స్టార్తో ఇంకా పెద్దగా ఏదైనా యాక్షన్ ఫిల్మ్ తీద్దామని అనుకుంటే ఐ విల్ ఇట్ గెట్స్ బోరింగ్ ఫర్ మీ. నాట్ ఓన్లీ నాకే కాదు, ఆడియన్స్కి కూడా. సో ముఖ్యంగా నాకు కామెడీ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ కామెడీ నా దృష్టిలో చాలా కష్టం రాయడం కానీ తీయడం కానీ. కనబడినంత సింపుల్గా ఉండదండి కామెడీ. మీరు సెంటిమెంటల్ డ్రామాస్లో కానీ థ్రిల్లర్స్లో కానీ కొంత మంబోజంబో చేసి జనాల్ని మభ్యపెట్టచ్చు. అంటే మ్యూజిక్ వాడి కానీ సర్టన్ కెమెరా యాంగిల్స్ వాడి కానీ ఏదో చాలా సీరియస్ వ్యవహారం జరిగిపోతుందనే ఒక ఇంప్రెషన్ మీరు క్రియేట్ చేయొచ్చు. బట్ కామెడీలో అలాంటి బేరసారాలు ఉండవు. మీకు జోక్ నవ్వితే నవ్వుతారు, లేకపోతే నవ్వరు, అంతే. సో రైటింగ్ హ్యాస్ టు బి గుడ్, యాక్టింగ్ హ్యాస్ టు బి స్పాట్ ఆన్. అండ్ సినిమాటోగ్రఫీ ఎలా ఉండాలంటే ఎవరో పొరపాటున పక్కింట్లో జరుగుతుంటే మనం చూస్తున్నట్టు ఉండాలి. అనవసరంగా వెర్రి కెమెరా యాంగిల్స్ పెట్టి ఆడియన్స్ని డిస్టర్బ్ చేయకుండా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ఈ జానర్కి ఇదే కరెక్ట్ అని చేయడం జరిగింది. సో ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ అమ్మో జెంటిల్‌మ్యాన్ అంత పెద్ద హిట్ అయింది కాబట్టి నేను అంతకంటే అలా నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఐ ఆల్వేస్ వెంట్ విత్ ద స్టోరీ. నాకు ఏ కథ బాగా బలంగా చెప్పాలనిపించిందో ఆ టైంలో ఆ కథ తీస్తే నేను ఎక్కువ బాగా తీయగలుగుతానని నమ్మకం. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, మోర్ దెన్ థింకింగ్ అబౌట్ ద కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. ఐఎమ్ నౌ డైయింగ్ టు, నాకు నేను ఒకటే మాట చెప్పుకుంటాను, ఈ కథ తీయకపోతే ఇప్పుడు నేను చచ్చిపోతాను అనే కథ ఏది, ఆ మోటివేషన్ నాకు వచ్చే కథ నేను తీయడానికి ఇష్టపడతాను. ఎలాగో పెద్ద సినిమా గురించి చెప్తున్నారు కాబట్టి చాలామంది పెద్ద బ్యానర్లో తీసుకొని పెద్ద యాక్టర్స్ చేస్తే ఒక పెద్ద స్కోప్లో వెళ్తుంది అంటారు. లైక్ యూ కెన్ రీచ్ మోర్ ఆడియన్స్ దాన్ వాట్ యూర్ గెటింగ్ నౌ. సో వై డిడ్ యూ గో దట్ వే? అలానే లేదండి, అంతే. యు ఆర్ రైట్ దట్ ఒక పెద్ద స్టార్ చేస్తే ఖచ్చితంగా రీచ్ ఎక్కువ ఉంటుందండి, దానిలో డౌటే లేదు. కానీ కొన్ని కథలు స్టార్స్తో చేయలేము మనం, ఎందుకంటే వాళ్ళకున్న వాళ్ళ ఇమేజ్కున్న డిమాండ్లు. చాలామంది స్టార్స్కి పెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి. ఒక స్టార్ అంటే కొన్ని మనం పెట్టాలి, డాన్స్లు కానీ, కొంతమంది మంచి డాన్సర్స్ ఉంటారు, కొంతమంది మంచి స్టంట్స్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆడియన్స్కి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే కథలు అన్నీ ఉండవు. ముఖ్యంగా నాలాంటి వాడు అలాంటి కథలు రాయడు సాధారణంగా. సో దానివల్ల ఏమవుతుందంటే స్టార్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్టార్ మార్చమంటే కథ మారిపోతుంది. అది నేను చేయలేను. కాబట్టి నేను రాసుకున్న కథలకి తగిన నటులు కావాలి అన్నప్పుడు తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ పెద్ద స్టార్స్ ఇలాంటివి చేస్తే, ఇప్పుడు అమితుమినే పెద్ద స్టార్స్ చేస్తే ఎలా ఉండదు అనేది నేను ఆలోచించాను. ఎందుకంటే నాకు దొరికిన నటులే నాకు స్టార్స్. దే హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ వాళ్ళు రియల్ పీపుల్లా ఉంటారు. స్టార్స్తో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ లార్జర్ దాన్ లైఫ్ పీపుల్. అంటే వాళ్ళని చూస్తే ఒక హీరో, దే ఆర్ ప్రెజెంటెడ్ యాజ్ సూపర్ హ్యూమన్ బీయింగ్స్. దానివల్ల ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు అమితుమి లాంటి కథకి అసలు స్టార్స్ చేయకూడదు, భ్రష్టాచెమ్మ స్టార్స్ చేయకూడదు నా దృష్టిలో. చేస్తే దాని మజా రాదు. ఒక నార్మల్ రాంబాబు, మహేష్ అలాగే ఉండాలి. దీనిలో కూడా ఒక అనంత్ అనే అబ్బాయి, దీపిక అనే అమ్మాయి, మన ఇంట్లో పక్కింట్లో జరుగుతున్న కథ. మన ఇంట్లో పక్కన సూపర్ స్టార్స్ ఉండరు సాధారణంగా, వీ హ్యావ్ నార్మల్ పీపుల్. అందుకని నేను అలా వెళ్ళాను తప్ప స్టార్స్తో చేయకూడదని కూడా కాదు. బట్ స్టార్ దగ్గర నేను కథ తీసుకువెళ్తే వాళ్ళ ఇమేజ్, వాళ్ళకున్న రీచ్ని సాటిస్ఫై చేసే కథతో వెళ్ళాలి. అప్పుడు ఇట్ విల్ వర్క్ అవుట్, ఐ థింక్. మీ ఫస్ట్ మూవీ నుంచి చూస్తే గ్రహణం కానీ, మాయాబజార్, అష్టాచమ్మ, జెంటిల్‌మ్యాన్ అండ్ ఇప్పుడు అమితుమి, ఒక్క మూవీకి జానర్ అసలు సంబంధమే లేదు. కానీ ఒక డైరెక్టర్గా మీరు ఏదైనా పర్టికులర్ జానర్ని ఫాలో ఉందా? అలా ఏం లేదండి, నాకు ఇష్టమైన జానర్ డ్రామా అండి. జనరలీ ఐ లైక్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ ఫిల్మ్ ఐ లైక్ డ్రమాటిక్ కాన్ఫ్లిక్ట్. అది కామెడీ అవ్వచ్చు, లేకపోతే హారర్ అవ్వచ్చు, యాక్షన్ డ్రామా అవ్వచ్చు. బట్ నాకు హ్యూమన్ డ్రామా ఉండాలి. గిమ్మిక్కులు చేయడం నాకు తెలీదు. అంటే ఐ డోంట్ నో,
బిల్డప్లు ఇవ్వడాలు, లార్జర్ దాన్ లైఫ్ పిక్చర్స్ చూపించడం, అది నాకు నేనే ఐఎమ్ నాట్ హీరో వర్షిపర్. అంటే హీరో వర్షిపర్ అంటే స్టార్స్ గురించి మాట్లాడలా, మనుషులు కూడా నేను ఆరాధనతో ఎదురు వ్యక్తుల్ని నేను చూసే సందర్భాలు తక్కువ. అది అహంకారంతో కాదు. జనరలీ ఐ డోంట్ వర్షిప్ పీపుల్ లైక్ దాట్. ఐ లైక్ రియల్ పీపుల్. నేను ఇష్టపడేవాళ్ళు, గౌరవించేవాళ్ళు నార్మల్ మనుషులు, నార్మల్ హీరోలు. మన ఇంట్లో పనిచేసేవాళ్ళు కానీ మనతో పాటు వర్క్ చేసే వాళ్ళలో గొప్ప గొప్ప హీరోలు ఉంటారని నేను భావిస్తాను. వాళ్ళ జీవితంలో పడే కష్టాలు, వాటిని అధిగమించే విధానం నన్ను ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. ఒక 100 మందిని కొట్టేవాడు కంటే నాకు దీనిలో హీరోయిజం ఎక్కువ కనబడుతుంది రియల్ లైఫ్లో. సో అలాంటి కథలు నేను ఎంచుకుంటూ ఉంటాను. అలాంటి కథలకి అందరూ సరిపోకపోవచ్చు, బట్ స్టిల్ ఐ లైక్ టెల్లింగ్ స్టోరీస్ అబౌట్ రియల్ పీపుల్ గోయింగ్ త్రూ రియల్ డిఫికల్టీస్ ఇన్ రియల్ లైఫ్. సో అందుకని దట్స్ ద వే ఐ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఫిల్మ్ మేకింగ్. సో దట్స్ ద వే ఐ బీన్ మేకింగ్. అందుకని ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త కథని అన్వేషించడం వల్ల ఒక కథకి ఇంకో కథకి పొంతన ఉండదు. ఇప్పుడు గ్రహణం అనేది ఒక లిటరీ అడాప్టేషన్, మాయాబజార్ అనేది ఒక ఫ్యాంటసీ, అష్టాచమ్మా ఈజ్ రొమాంటిక్ కామెడీ, గోల్కొండ హై స్కూల్ ఈజ్ అ స్పోర్ట్స్ ఫిల్మ్, అండ్ అంతకుముందు ఆ తర్వాత ఈజ్ అ డ్రామా. నాకు ఇష్టమైన జానర్ అది కొంచెం రొమాంటిక్ డ్రామా. బందిపోటు ఈజ్ అ కేపర్. ఇట్ డింట్ వర్క్ బట్ ఐ ట్రై టు మేక్ ఎ కేపర్. బట్ అండ్ జెంటిల్మన్ ఈజ్ అ థ్రిల్లర్ ర్యాప్డ్ ఇన్ పాపులర్ ఫార్మాట్. యాక్చువల్లీ జెంటిల్మన్ అనే సినిమాని మీరు చాలా డార్క్గా, ఆర్టీగా కూడా తీయచ్చు. ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ యాక్చువల్లీ ఫర్ దాట్. బట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇన్ మ్యూజిక్, డాన్స్, పాటలు ఉండాలి. అండ్ ఐ వాంటెడ్ టు యూజ్ నానీస్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ బట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ అ సీరియస్ క్యారెక్టర్ ఆల్సో. సో నాకు మీరన్నట్టు ఒక జానర్కి ఇంకో జానర్కి పోలిక లేకుండా ప్రతి జానర్ నాకు భయం పుట్టాలి ముందు, నేను చేయగలనా లేదా అని. ట్రై ఎక్స్పెరిమెంటింగ్. సో అప్పుడప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం కొంచెం, ఎందుకంటే అమ్మో జాగ్రత్త తీయాలి, నాకు ఇది కొత్త, ఫస్ట్ అంతకుముందు చేయలేదు. సో అలవాటు అయిపోవడంతో వచ్చిన బద్ధకం లేకుండా ఉండడానికి I try to completely go to the opposite end of the spectrum. As you're telling more about people and పక్కింటి వాళ్ళ స్టోరీస్ అలా ఉండాలి అని, సో అలా నిజంగా ఎప్పుడైనా పక్కింటి వాళ్ళ స్టోరీస్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రాశారా? అమితుమిలో ఒక ముఖ్యమైన అనంత్ గారు ఒక పాత్ర ఉందండి. యాక్టర్ అనంత్ గారు, ఆయన పాత్ర నాకు నిజంగా తారసపడిన ఒక వ్యక్తి. ట్రైన్లో థర్డ్ ఏసీలో నేను మాట్లాడుకున్నాం ఒక జర్నీ. ఒకరోజు నేను విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ గుర్తులేదు, దాదాపు ఆ సన్నివేశంలో 80% నేను వాడిన డైలాగ్స్ ఆయన మాట్లాడినవే, ఆల్మోస్ట్ 90% అనొచ్చు. బహుశా ఆయన సినిమా చూస్తే గుర్తుపడతారేమో తను. సో ఒకవేళ ఈ ప్రోగ్రామ్ ద్వారా చూస్తే హలో అండి. బట్ ఆయన అలా నాకు చాలామంది ఎక్కడో చోట, అంటే అన్ని పాత్రలు అన్నీ మనం చూసిన వాళ్ళు ఉండవు, కొన్ని కలుపుతాం, మన ఇమాజినేషన్ కొంత కలుస్తూ ఉంటుంది. కానీ భరణి గారు, ఈ సినిమాలో భరణి గారు లాంటి పాత్ర గారు, శ్రీని, ముఖ్యంగా వెన్నెల కిషోర్ పాత్ర పేరు శ్రీ చిలిపి, ఆ పాత్ర పేరే శ్రీ చిలిపి. సో అలాంటి పేర్లు నేను, కొంతమంది విచిత్రమైన పేర్లు ఉంటాయి కొంతమందికి, ఎందుకు పెట్టుకుంటారా ఇలా, అంటే ఏ కారణం చేత అలాంటి పేరు పెట్టుకుంటారో మనకు తెలియదు. అలాంటి కొంతమందిని నేను చూశాను అనమాట, వాళ్ళ పేర్లు చూసి నవ్వుకుని, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకో జీవితం ఉంటుంది, వాళ్ళకో కథ ఉంటుంది చెప్పడానికి. సో అలా దాదాపు 99% నా సినిమాలని పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, లేకపోతే నా ఫ్రెండ్స్, నా తారసపడిన వాళ్ళు, నా స్వానుభవంలోంచి పుట్టిన పాత్రలే తప్ప పూర్తిగా నా కల్పనలోంచి పుట్టిన పాత్రలు లేవండి, చాలా తక్కువ ఉంటాయి. బహుశా నేను ట్రై చేయాలి ఫ్యూచర్లో. మరి ఇందులో వాళ్ళది చుమ్మా సీన్ ఉంది కదా, అడవి చేస్తే ఇంకా వెన్నెల కిషోర్, అదే ఎవరిని ఇన్స్పిరేషన్? అది ఇన్స్పిరేషన్ కాదు, అదొక సిచ్యువేషన్ నుంచి పుట్టిన ఐడియా. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. ఆ డైలాగ్ అలా ఉన్నా కూడా నేను అది రాస్తూ వచ్చిన ఐడియా. యాక్చువల్ ఆ సీన్ ఒరిజినల్గా అలా రాయలేదు నేను. రాస్తున్నప్పుడు సడన్గా మీరు సినిమా చూస్తే ఎక్కువ అర్థమవుతుంది, ఎంజాయ్ చేస్తారు అది. ఆ సీన్లో పాపం కిషోర్ చాలా కష్టపడ్డాడు కూడా, ఎందుకంటే ప్రతిసారి రీటేక్ అప్పుడు మీదేం పోయింది సార్, వీడు నన్ను ముద్దు పెడుతున్నాడు సార్ మీద పడని. బట్ ఇట్ వాస్ ద ఫన్నీయెస్ట్ సీన్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ మీ. సెకండ్ హాఫ్లో ముఖ్యంగా మేజర్ సీన్ ఫన్నీగా ఉంటుంది. అండ్ దట్ ఈజ్ మోర్ స్వానుభవం నుంచి కాకుండా ఒక ఇలాంటి విచిత్రమైన సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటుంది ఇద్దరు అబ్బాయిలకి ఫర్ ఎగ్జాంపుల్ అని అనుకోవడం జరిగింది. సో అయితే ఐ హ్యాడ్ గే ఫ్రెండ్స్ ఆల్సో వెన్ ఐ వాజ్ ఇన్ టొరాంటో. సో కొంత వాళ్ళ ప్రవర్తన కూడా దాని ఈ సన్నివేశంలో వాళ్ళు కాదండి పాపం. కానీ అలాంటి ఒక ప్రవర్తన కొంచెం మనకి యూ గెట్ సమ్ క్లూస్ అబౌట్ హౌ పీపుల్ బిహేవ్ లైక్ దట్ అండ్ ఆల్ దట్. సో అది కొంత ప్రభావం ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ పరంగా మీరు అడిగారు కాబట్టి. బట్ సిచ్యువేషన్కి అలా సంబంధం ఉంటుంది, వేరే సిచ్యువేషన్ ఇది యాక్చువల్లీ, కొత్తగా ఉంటుంది, వేరేగా ఉంటుంది. అండ్ మహేష్ అనే పేరులో ఆ ఫీల్ ఉంటుందని మీకు ఎప్పుడు తెలిసింది? లేదండి, యాక్చువల్లీ నేను అష్టాచమ్మ రాసినప్పుడు అష్టాచమ్మ కథలో ప్రధాన పాత్ర మహేష్ది యాక్చువల్లీ, ఆ పేరుది.
ఎందుకంటే ఆ పేరు మహేష్ బాబు బొమ్మ కనబడకూడదు, అంటే విజువల్, సినిమా విజువల్ వాడకుండా ఫొటోస్తోనే కథ నడపాలని నేను డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక చాలా పెద్ద సూపర్ స్టార్ ఇమేజ్ని మనం వాడేసుకుని సినిమా నడిచేలా చేయకూడదు. సినిమా కథలో నిజంగా దమ్ముంటే ఆ పేరు వరకే మనం ఆయన పేరు వాడుకోవాలి. అందులో మేము ఎక్నాలజ్డ్ ఆల్సో థ్యాంక్డ్ హిమ్ ఫర్ లెట్టింగ్ అస్. మేము ఇన్ఫార్మ్ చేసాం ఆయనకి మీ పేరు వాడుతున్నామండి అని. ఆయన గ్రేస్ఫుల్లీ యాక్సెప్టెడ్. సో వి ఎక్నాలజ్డ్, థ్యాంకింగ్ మహేష్ బాబు ఫర్ అలవింగ్ అస్ టు యూజ్ హిజ్ నేమ్. అండ్ సో ఆ పాత్ర, లావణ్య పాత్ర అష్టాచమ్మాలో, ఆ అమ్మాయికి ఆ పేరు పట్ల ఉన్న ఒక ఉన్మాదం, అంటే పిచ్ అంటాను, దాన్ని ఎలా చెప్పాలి అన్నప్పుడు నేను అలా చెప్తే బాగుంటుంది, ఒక మత్తు ఉంది, స్టైల్ ఉంది, వైబ్రేషన్స్ ఉన్నాయంటే ఐ థింక్ అట్ దట్ టైమ్ మహేష్ బాబు వాజ్ ఎట్ హిస్ పీక్. అంటే అట్ ద టైమ్ అంటే ఇప్పుడు లేరని కాదు కానీ అప్పుడు ఈ రోజ్ ఆఫ్టర్ పోకిరి టైంలో ఐ రిమెంబర్ 4-5 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి అందరూ దేవర్ ఇన్, ఏమనాలి, దేవర్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ మహేష్ బాబు. అండ్ అదే టైంలో ఆయనకి పెళ్ళయింది. సో వార్త ఆంధ్రజ్యోతిలో ఐ సా ఇట్ అనమాట. దెన్ ఐ గాట్ ద ఐడియా, వాట్ ఇఫ్ దెర్ ఈస్ దిస్ గర్ల్ హూ రియల్లీ లవ్స్ మహేష్ బాబు అండ్ షీ థింక్స్, షీ సడన్లీ డిస్కవర్స్ దట్ అతను పెళ్ళి అయిపోయిందని. దానిలోంచి పుట్టిన డైలాగ్ అది, మహేష్ మత్తు ఉంటుంది స్టైల్. ఈ సినిమాలో అమితుమిలో ఇట్స్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు అష్టాచమ్మ. ఐ వాస్ లైక్ ట్రైంగ్ టు సే హై హలో అష్టాచమ్మ. 2 సీన్స్లో అలా ఉంటుందండి, అష్టాచమ్మ రిఫరెన్సెస్ ఉంటాయి సినిమాలో. మహేష్ బాబుది ఇంకో సీన్ ఉంటుంది, అది నేను ఇప్పుడు చెప్పిన అనంత్ గారితో సీన్ ఒకటి. దానిలో యాక్చువల్లీ ఒక డైలాగ్ కూడా కిషోర్ గారు యాడ్ చేశారు, ఇంప్రవైజ్ డైలాగ్. ఇలాంటి అష్టాచమ్మ నవల కాదు, నేను పక్కా జెంటిల్మన్ అంటాడు చివరిలో. సో ఇలాంటి రిఫరెన్సెస్ నాకు నచ్చుతాయి. అలాగే ఈ కాంటెక్స్ట్ అమితుమిలో ఈషా డైలాగ్ చెప్పే కాంటెక్స్ట్ వేరేగా ఉంటుంది, అదేమిటో సినిమా చూస్తే విల్ నో. బట్ వీ యూజ్ దట్ రిఫరెన్స్ టు అష్టాచమ్మ. స్వాతి ఇంకా ఈషాలో ఎక్కువగా ఎవరిని ప్రిఫర్ చేస్తారు? ఇద్దరు గురించి ఇప్పుడు వెరీ డిఫరెంట్ అండి. అంటే వీ కాంట్, ఇప్పుడు ఈషా దీనిలో తెలంగాణ మాట్లాడింది, తెలంగాణ అంత ఫ్లూయెంట్గా మాట్లాడే తెలుగు యాక్టర్స్ ఎవరైనా ఉన్నారో ఐ డౌట్ ఇట్, బికాస్ షీ సో ఫ్లూయెంట్ ఇన్ తెలంగాణ. అండ్ అమ్మాయి తెలంగాణ మాట్లాడినప్పుడు షీ ఈస్ అ డిఫరెంట్ క్రీచర్ ఆల్ టుగెదర్. సో నేను ఈ పాత్ర రాసినప్పుడు ఈ అమ్మాయి తెలంగాణ మాట్లాడాలి. ఈ అమ్మాయి షీ ఈస్ అ రెబెల్, షీ ఈస్ అ వెరీ డిఫికల్ట్ పర్సన్ టు కంటైన్. ఎవరి మాట వినదు, తండ్రి అంటే కూడా తల్లి లేదు అమ్మాయికి, తండ్రి పెంచుతున్నాడు. షీ డస్ వాట్ హీ వాంట్స్ టు డూ, వాట్ షీ వాంట్స్ టు డూ. సో షీ ఈజ్ లైక్ ఫియర్స్లీ ఇండిపెండెంట్ అమ్మాయి దీపిక. సో ఈ అమ్మాయి తెలంగాణలో మాట్లాడాలి. మనకి సాధారణంగా తెలంగాణ విలన్లకి, కామెడియన్స్కి పెడుతూ ఉంటారు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్లో. ఒక హీరోయిన్ తెలంగాణ మాట్లాడడం అనేది సాధారణంగా మనం చూడడం, యాక్చువల్ అథెంటిక్ తెలంగాణ. నాకు తెలిసి లాస్ట్ టైం విజయశాంతి గారు సినిమాలో చేశారు, అది ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు. తర్వాత నాకు తెలిసి మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ ఎవరు తెలంగాణ పూర్తిగా మాట్లాడింది నాకు అట్లీస్ట్ ఐ హ్యావ్ నాట్ సీన్. సో ఐ వాంటెడ్ సంబడి హూ స్పోక్ తెలంగాణ ఫ్లూయెంట్లీ. స్వాతి ఈజ్ వెరీ డిఫరెంట్ అండి. స్వాతి ఈజ్ షీఈ్ అమ్మాయి తెలుగు ఆంధ్ర, చాలా వరకు ప్యూర్ ఆంధ్ర. ఆ ఆంధ్ర తెలుగులో ఉన్న కొన్ని విరుపులు అవి అమ్మాయి చేసినట్టు ఎవరు చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ అష్టాచమ్మలో ఏంటా చెత్త క్వశ్చన్ ఉంటుంది, అలా ఎవరు మాట్లాడారు, డబ్బింగ్లో మీకు రాదు అది. అలాగా కొన్ని అమ్మాయి నేను డైరెక్ట్ కూడా చేయకుండానే తనకు అలా పలికేవి. ఇట్స్ ఎ గిఫ్ట్ అండి అది. సో నటుల పరంగా వాళ్ళిద్దరికీ సంబంధం లేదు అసలు. అండ్ నన్ ఆఫ్ మై యాక్టర్స్ ఈజ్ సిమిలర్, దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ దెమ్. సో నేను కంపేర్ చేయను, ఏ పాత్రకి ఎవరు కరెక్టో దే షుడ్ డూ ద పార్ట్. ఆ విధంగా ఐ థింక్ ఈషా ఇస్ బ్రిలియంట్ ఇన్ హర్ ఓన్ వే అండ్ స్వాతి ఈస్ బ్రిలియంట్ ఇన్ హర్ ఓన్ వే. లైక్ మేక్ ఇన్ ఇండియా ప్లాన్ లాగా మీరు కూడా మోస్ట్లీ తెలుగు వాళ్ళనే ఎంచుకుంటారు మీ మూవీస్లో. అసలు చాలా తక్కువ, అసలు చూసామా లేదో కూడా నాకు అంత. అవునండి, అంటే నేను కొంచెం గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను. ఇప్పటివరకు నేను 8 సినిమాలు తీస్తే దానిలో 6 హీరోయిన్ తెలుగు వాళ్ళే. అంటే గ్రహణంలో ఆఫ్కోర్స్ జయలలిత గారు, మాయాబజార్లో మాత్రం భూమిక, అష్టాచమ్మ స్వాతి, గోల్కొండ హై స్కూల్ స్వాతి, అంతకుముందు ఆ తర్వాత బందిపోటు ఈషా, మళ్ళీ ఇప్పుడు అమితుమిలో, జెంటిల్మన్లో నివేద అండ్ సురభి చేశారు. బట్ అంటే ఇదొక ఉద్యమంలాగా నేనేమి చేపట్టి ఉద్ధరించడానికి తెలుగు హీరోయిన్ని, తెలుగు భాషని కాదుగా, నాకు తెలుగు భాష అంటే ఇష్టం. నేను రాసే తెలుగు వచ్చిన వాళ్ళు బాగా చెప్తారని ఒక ఆశ. ఇప్పుడు నివేద లాంటి అమ్మాయి చాలా పట్టుదలగా నేర్చుకుంది తెలుగు. యాక్చువల్లీ జెంటిల్మన్లో నివేదనే డబ్బింగ్ చెప్పచ్చు, అంత బాగా చెప్పింది తను. ఆ టైంలో తన ఎగ్జామ్స్ రావడము, మా డబ్బింగ్ స్కెడ్యూల్ క్లాష్ అయింది. అయితే ఒరిజినల్గా నేను అమ్మాయి చేత డబ్బింగ్ చెప్పిద్దాం అనుకున్నాను. అమ్మాయి ఎంత బాగా చెప్పిందంటే, డబ్బింగ్ ఆర్టిస్ట్కి రిఫరెన్స్ కింద ఇంజనీరు, అమ్మ ఒరిజినల్ ఆవిడ చెప్పారు కదా అలా చెప్పండి అని చెప్పేవారు. అంత బాగా నివేద చెప్పింది డబ్బింగ్ డైలాగ్ డ్యూరింగ్ షూట్.
అలా సురభి లర్న్డ్ విత్ గ్రేట్ డిఫికల్టీ, బట్ షీఈ్ అ రియల్ హార్డ్ వర్కర్. కానీ ఎంతైనా భాష తెలిసినప్పుడు చెత్తలా ఉంది అనేది నేను చెప్పలేను, ఎంత చెప్పినా ఇన్స్టింక్టివ్గా మీకు తెలియాలి. అది ఆ సౌలభ్యం ఏదైతే ఉందో అది నాన్ తెలుగు యాక్టర్స్తో తక్కువ. సో నాకు ఇంకోటి ఏంటంటే తెలుగులో హీరోయిన్లు ఎందుకు ఉండరు అనేది నేను నమ్మనండి. బికాస్ దేర్ ఆర్ మెనీ పీపుల్ అందరూ అంటూ ఉంటారు కదా అంటారు, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. బికాస్ ఐ హ్యావ్ కాస్ట్ తెలుగు, దే హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. ఇప్పటివరకు నేను ఇప్పుడు ఈ సినిమాలో అదితి మ్యాకల్ అని ఇంకో తెలుగు అమ్మాయి ఉంది, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ హర్. షీ ఈస్ డన్ వెబ్ సిరీస్ చేసింది, పాపా సుశీల, పోష్ పోరీస్ ఇవన్నీ చేసిన అమ్మాయి. షీ ఈస్ వెరీ పాపులర్ ఆన్ వెబ్ ఆన్ ద నెట్. అమ్మాయి చేస్తుంది, అమ్మాయి తెలుగు అమ్మాయి. సో నా దృష్టిలో అందంలో కానీ, తెలివితేటలో కానీ, చదువులో కానీ, టాలెంట్లో కానీ వేరే రాష్ట్రాల నుంచి వస్తున్న ఏ హీరోయిన్లకి మన వాళ్ళు తీసుకోరండి. మరి ఎందుకు వాళ్ళు హీరోయిన్ల కింద రాలేకపోతున్నారు, ఏ పరిస్థితుల్లో అనేది దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. బట్ ఐ ఎంజాయ్ ఇంట్రడ్యూసింగ్ తెలుగు యాక్ట్రెసెస్ బికాస్ దే ఆర్, వాళ్ళకి భాష తెలుసు, నేనేం మొత్తుకుంటున్నానో వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది, వాళ్ళు దానికి చాలా యాడ్ చేయగలరు. ఇప్పుడు ఈషా నేను రాసిన డైలాగ్ని తెలంగాణలోకి అమ్మాయి మార్చి దానికి ఒక తెలంగాణ ఫ్లేవర్ని తీసుకురాగలిగింది. ఆ అమ్మాయి కానీ, భరణి గారు కానీ, లేకపోతే శ్రీని కానీ. ఆ సౌలభ్యం నాకు నాన్ తెలుగు యాక్టర్స్తో ఉండదు. అదితి కూడా ఒక యూనిక్ ఫ్లేవర్, తెలుగు అమ్మాయి ఒక రకంగా మాట్లాడుతుంది, అది ఆ పాత్రకి చాలా అవసరం. ఆ అమ్మాయి మామూలుగా ఎవరో హిందీ అమ్మాయి వచ్చి మీకి మాకి అని మాట్లాడి దానికి నేను మళ్ళీ చచ్చిన డబ్బింగ్ చెప్పించి ఈ అవస్థల కంటే ఇది ఈజీ అని అనిపిస్తుంది. దట్స్ ద రీజన్ ఐ కాస్ట్ తెలుగు యాక్టర్స్. సో యూ డోంట్ ప్రిఫర్ మచ్ ఆఫ్ అదర్ రీజన్? అలానే లేదండి. ఇప్పుడు నివేద ఈజ్ అ ఫెంటాస్టిక్ డిస్కవరీ ఫర్ మీ అండ్ ఐ వాంట్ వర్క్ విత్ హర్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్ బికాస్ అండ్ అమ్మాయి తెలుగు మన మామూలుగా ఇంటర్వ్యూలోనే జెంటిల్మెన్ ఇంటర్వ్యూలోనే తెలుగులో మాట్లాడింది అమ్మాయి చాలా చోట్ల. సురభి ఈజ్ లైక్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ షీఈస్ బిగినింగ్ టు లెర్న్. వేరే భాషల నుంచి వచ్చిన వాళ్ళతో చేయకూడదని నేను వర్క్ చేయకూడదని నేను, ఎందుకంటే మన భాష నుంచి కూడా అక్కడికి వెళ్ళి చేసేవాళ్ళు ఉంటారు. మై ఓన్లీ కండిషన్ ఈజ్ మీరు ఏ భాషలో అయితే పని చేస్తున్నారో ఆ భాష మీకు తెలియాలి, ఆ భాషలో ఉన్న నువాన్సెస్ తెలియాలి. తెలియకపోతే పర్ఫార్మెన్స్ ఈజ్ ఎఫెక్టెడ్. ఎదురు యాక్టర్ కూడా ఇన్స్పిరేషన్ ఉండదండి. మీరేదో మీకు నిన్ను ప్రేమిస్తున్నా అంటే వాళ్ళు అలా వెయిట్ చేస్తుంటారు క్యూ కోసం, ఎప్పుడు ఆ ఫ్లో మీరు ఇప్పుడు అమిత్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. టేబుల్ టెన్నిస్ మ్యాచ్లో ఉంటుంది, ద హోల్ థింగ్ టక్ 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 వెళ్తూ ఉంటాయి డైలాగ్స్. దట్ యూ డోంట్ గెట్ విత్ నాన్ తెలుగు యాక్టర్స్ అండ్ ఐ డోంట్ బ్లేమ్ దెమ్ బికాస్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ సమ్ అదర్ పంజాబీ నుంచో మరాఠీ నుంచో వచ్చి సడన్గా నేను నాకు కాడ మలయాళం డైలాగ్ ఇస్తే నేను చెప్పలేను, లేకపోతే మరాఠీ ఇస్తే నేను చెప్పలేను. బట్ దే ఆర్ కమింగ్, మనకు అలవాటు అయిపోయింది. బట్ యాజ్ ఫర్ as ఐఎమ్ కన్సర్న్ తెలుగు తెలిసిన వాళ్ళు చెప్పే డైలాగు వేరు. సో ట్రైలర్లో చూసినప్పుడు తనికెళ్ళ భరణి గారు మధ్య మధ్యలో చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ ఉంటారు, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సో ఏంటి ఆ స్పెషాలిటీ? ఇది క్లైమాక్స్ తకతిమి తానని పాట ఉంటుందండి, యాక్చువల్లీ కొరియోగ్రఫీ ఉండదు ఆ పాటలో. కానీ భరణి గారు ఒక జాలీ మూడ్లో ఉంటారు ఆయన ఆ టైంలో. సో భరణి గారు ఏమన్నారంటే, నువ్వు రోల్ చేసేసే పాటని 1.5 minutes పాట అది, ఆయన కారులో వెళ్తుంటారు, వెనకాల నేను దాక్కున్నాను సీట్ వెనకాల, ప్లే చేశాను. ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, రకరకాల స్టెప్లు వేసుకుంటే కూర్చుని కూడా. అక్కడ గుడి దగ్గర దిగుతారు, దిగినప్పుడు మళ్ళీ ఆయనే రోల్ అన్నారు, రోల్ చేస్తే ఆయన ఒక 1.5 minutes నాన్ స్టాప్ అన్ని రకాలుగా మ్యూజిక్ పరంగా. కాసేపు ఏదో శాస్త్రీయ నృత్యం చేశారు, కాసేపు రాక్ మ్యూజిక్ లాగా పిచ్చి గంతులు వేశారు. ఆ వయసులో ఆయన ఎనర్జీకి, ఆ ఉత్సాహానికి మేమందరం షాక్ అయిపోయాము. బట్ సినిమాలో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్ క్లైమాక్స్లో. సో హిస్ ఓన్ ఆస్పెక్ట్స్ ఆల్సో యాడెడ్ మసాలా టు యువర్ ట్రెమెండస్ అండి. భరణి గారితో ఎప్పుడు అది ఉంటుంది, ఈ సినిమాలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఆయనతో కూడా మీరు రిపీటివ్గా తీసుకుంటూ ఉంటారు రోల్స్. అవునండి, అంటే నా యాక్టర్స్ చాలా మంది రిపీట్ అవుతారు యాక్చువల్లీ. ఇఫ్ యూ ఎగ్జాక్ట్లీ మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ హావ్ రిపీటెడ్ ఇన్ యువర్ ఫిల్మ్స్. అంటే నాకు నచ్చి నా వేవ్ లెంగ్త్ మ్యాచ్ అయిన నటులతో మళ్ళీ ఐ లైక్ వర్కింగ్ అండి. ఐ వర్క్ విత్ శ్రీని లైక్ దట్, భరణి గారు, ఈషా ఐ వర్క్ విత్, స్వాతి ఐ డి 2 films. ఇప్పటికీ నన్ను తిడుతూ ఉంటుంది, నేను ఎందుకు నాకు ఇంకా నాతో చేయట్లేదు మీరు అని. ఐ వాంట్ టు డెఫినెట్లీ వర్క్ విత్ హర్ అగైన్, సంథింగ్ రియలీ గుడ్ స్వాతితో చేయాలి. బికాజ్ అమ్మాయి పొటెన్షియల్ ఇంకా పూర్తిగా వెలికి తీసే, అమ్మాయిని ఛాలెంజ్ చేసే స్క్రిప్ట్. ఇంకా అష్టాచమ్మాలో హ్యూమర్ అద్భుతంగా చేసింది, కానీ అమ్మాయి వేరే పాత్రలు కూడా చాలా బాగా చేయగలదని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో వన్ డే ఐ వాంట్ టు డెఫినెట్లీ డూ అ ఫిల్మ్ విత్ హర్ విచ్ ఈస్ రియలీ సబ్స్టాన్షియల్ ఇన్ యాక్టింగ్. సో బేసికలీ ఆ విధమైన కొలాబరేటివ్ ఎఫర్ట్లో యూ గెట్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అవుట్ ఆఫ్ వర్కింగ్ విత్ సచ్ వండర్ఫుల్ యాక్టర్స్. ఆల్సో ఇందులో అడవి శేష్, వెన్నెల కిషోర్, ఇంకా అవసరాల శ్రీనివాస్, ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నారు ఇండిపెండెంట్ గా. నలుగురు యాక్చువల్లీ, భరణి గారు కూడా డైరెక్టర్. యా, నలుగురు ఉన్నారు.
సో ఏమైనా క్లాష్ వచ్చే సీన్స్? నెవర్ అండి. వాళ్ళ నలుగురు వాళ్ళ సెట్కి వచ్చినప్పుడు దే ఆర్ యాక్టర్స్ అంతే. ఓకే. ఇంకోటి ఏంటంటే నేను ఐ డూ రిహర్సల్స్ బిఫోర్ వీ గో ఫర్ షూట్. సో మేమేం చేస్తామంటే మొత్తం 10 మంది యాక్టర్స్ రౌండ్ టేబుల్ కూర్చుని స్క్రిప్ట్ మొత్తం అంటే నేను యాక్షన్ అంటే మొత్తం చదవడం మొదలెడతారు అందరూ, లైక్ రేడియో రీడింగ్ లాగా. ఇంటర్వెల్ దగ్గర ఆగుతాము, వి టేక్ ఏ షార్ట్ బ్రేక్, హ్యావ్ అ కప్ ఆఫ్ కాఫీ, టాక్ లిటిల్ బిట్, బట్ డోంట్ డిస్కస్. అప్పటివరకు జరిగింది డిస్కస్ చేసుకోము, సంబంధం లేని ఏవో మాట్లాడుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఎండ్కి వచ్చేస్తాం కదా, ఎండ్ అయిపోతుంది, దాన్ని వీ టేక్ ఏ షార్టర్ బ్రేక్, హ్యావ్ లంచ్ సంథింగ్. అప్పుడు మళ్ళీ రౌండ్ టేబుల్ కూర్చుని మాట్లాడుకుంటాం. ఎవరి పాత్ర నీకేమనిపించింది, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా డైలాగ్లో, మారుద్దామా ఏమన్నా, నీకేమనిపించిందా, నేను నా వైపు నుంచి నేను చెప్తాను, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చెప్తారు. ఈ డిస్కషన్ అంతా అయిపోయి వీ లాక్ ద స్క్రిప్ట్. వన్స్ వీ లాక్ ఇట్, నోబడీ కెన్ టచ్ ఇట్, ఇట్స్ ఓవర్, నో మోర్ డిస్కషన్స్ ఆన్ ద సెట్. ఇంప్రవైజేషన్స్ ఉండొచ్చు బట్ నో చేంజ్ ఇన్ ఎనీథింగ్. అది మేము సెట్కి వెళ్ళిన తర్వాత ఏంటి మన సీన్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ అంతే. దెర్ ఈజ్ నో నేను లైట్ చేయడము, షార్ట్ సెటప్ చేయడం, యాక్టర్స్ రావడం చేయడం అంతే. సో అక్కడ ఇది ఇలా కాదేమో అని చర్చలన్నీ అప్పటికి అయిపోయి ఉంటాయి. ఓకే, నెవర్ డూ ద అడ్వైస్. అంటే ఒక డిస్కషన్ ఒకప్పుడు ఆ టైంలో టక్కున ఒక ఐడియా రావచ్చు. ఇప్పుడు కిషోర్ ఉన్నారు, ఆయన టక్కున ఏదైనా ఐడియా వచ్చింది, పరణి గారు ఉన్నారు, అది ఓకే. బట్ సీన్ మార్చేసి కొత్తగా రాయడము, ఇలా కాదు అసలు మళ్ళీ కొత్తగా రాసుకో, అలా ఉండదు. సో డిస్కషన్ ఉండదు. సో దే ఆర్, బట్ నలుగురు ఫండమెంటలీ దే ఆర్ యాక్టర్స్. వాళ్ళు డైరెక్టర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు. అక్కడికి వచ్చినప్పుడు మాత్రం దే వర్ లైక్ కంప్లీట్లీ లాయల్ టు ద స్క్రిప్ట్. అండ్ ఈవెన్ దో యూర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ మూవీస్, గ్యాప్ వస్తూ ఉంటుంది, అవి హిట్ అయినా ఎలా ఉన్నా. అవును. ఎందుకని ఏదైనా రీజన్ ఉందా మీకు రైటింగ్కి కానీ, ఆర్ ఏదైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ దొరకక? అలా కూడా కాదండి, బేసిక్లీ ఇట్స్ రైటింగ్. ఒక్కప్పుడు రైటింగ్ వల్ల ఒక్కప్పుడు వేరే కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంతకుముందు జెంటిల్మన్ ముందు వరకు 2 ఏళ్ళు పట్టింది ఒక్కో సినిమాకి. యాక్చువల్లీ జెంటిల్మన్ తర్వాత నేను ఫాస్ట్, నా కెరీర్లోనే అత్యంత వేగంగా తీసిన సినిమా ఇది అమితుమి. ద రీజన్ బీయింగ్ దట్ నేనే రాస్తాను, నాకు రచయితలు, టీములు, గోస్ట్ రైటర్లు ఎవరు ఉండరండి. అంతా నేనే రాయడం వల్ల రాయడమే ఒక 5-6 నెలలు పడుతుంది. తర్వాత ఒక యాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఒకప్పుడు ఎలా ఉంటుందంటే ఓకే అయిపోయి లాస్ట్ మినిట్లో మారుతుంది, లేకపోతే వేరే యాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంది స్టోరీ, లేకపోతే ఈ స్టోరీ అయిపోయి కొత్త స్టోరీ రాయాల్సి వస్తుంది. ఈ తర్జన భర్జనలో టైం అయిపోతుంది. సో అలా నాకు కొంత వేస్ట్ అయింది. ఖచ్చితంగా నేను తీయదలుచుకున్నన్ని సినిమాలు తీయలేదు. 13 ఏళ్ళలో నేను 8 సినిమాలు మాత్రమే చేయగలిగాను, విచ్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ ఐ కుడ్ హ్యావ్ డన్ మోర్, ఇంకా చేయొచ్చు. సో బహుశా నేను ఇంకొంచెం ప్లాన్డ్గా నేను రాసిన స్క్రిప్ట్లు ముందర తీసి తర్వాత కొత్త రాయడం బెటర్ ఏమో అని అనుకుంటున్నాను. సో ఐ విల్ డెఫినెట్లీ డూ మోర్ ఫిల్మ్స్ పర్ ఇయర్. సో హిట్స్ ఉన్న బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రాలేదు కొన్నిసార్లు, ఏదైనా కారణం? అంటే హిట్ అంటే నన్ ఆఫ్ మై ఫిల్మ్స్ వాజ్ ఎక్సెప్ట్ బందిపోటు, విచ్ డిడ్ంట్ డూ వెల్ ఎట్ ఆల్, విచ్ ఇస్ అ కమర్షియల్ ఫ్లాప్. నన్ ఆఫ్ మై ఫిల్మ్స్ వాజ్ లైక్ దే వర్ అప్రిషియేటెడ్ అండి. అంటే ఐ థింక్ నేను ఎంచుకునే సబ్జెక్ట్స్ వలన వాటికి రీచ్, బహుశా మాస్ రీచ్ ఉండదు. ఇప్పుడు గోల్కొండ హై స్కూల్ ఉందనుకోండి, అది మాస్ ఆడియన్స్కి వెళ్ళే కథ కాదు, 15 ఏళ్ల కుర్రాళ్ళ స్కూల్ స్టోరీ అది. సో నేను ఎంచుకున్న కథల వల్ల కొంత కారణం అయి ఉండొచ్చు. ఇప్పుడు అంతకుముందు ఆ తర్వాత ఈజ్ లైక్ దట్, ఇట్ డీల్స్ విత్ అడల్ట్ థీమ్స్. సో కొంతమంది దూరంగా ఉంటారు వాటికి, దే డోంట్ కమ్. జెంటిల్మన్ ఏమైందంటే దానిలో అన్నీ ఉన్నాయి. ఇట్ హ్యాస్ ఎంటర్టైన్మెంట్, ఇట్ హ్యాస్ నాని హూస్ వండర్ఫుల్ యాక్టర్, అండ్ సడన్గా నివేద అనే కొత్త అమ్మాయి వచ్చి షీ టుక్ ద లైమ్ లైట్. హాస్యం ఉంది వెన్నెల కిషోర్ గారిది. అంతకుముందు నేను తీసుకున్న సినిమాలన్నీ కొంచెం ఫోకస్డ్ థీమ్ బేస్డ్ సినిమాలు అవడం వలన గోల్కొండ డిడ్ వెల్, అంతకుముందు ఆ తర్వాత డిడ్ వెల్. బందిపోటు డిడ్ డూ వెల్ ఎట్ ఆల్. దట్ వాజ్ అ ఫ్లాప్ ఫర్ మీ, విచ్ వాజ్ వెరీ సాడ్ ఫర్ మీ, బికాజ్ నాకు నిజంగా కొన్ని విషయాలు ఆ సినిమా ఇష్టం. బట్ అన్ఫార్చునేట్లీ దట్స్ వాట్ హ్యాపెన్స్. బట్ జెంటిల్మన్ కైండ్ ఆఫ్ వర్క్ బిగ్ టైమ్. సో బ్యాక్ టు బ్యాకా, లేకపోతే ఫ్రంట్ టు బ్యాకా, లేకపోతే 3 వరుసగా వచ్చాయా 4 వరుసగా, వీటికంటే కూడా ఐఎమ్ లుకింగ్ ఎట్ నా సినిమా ఎంత మీనింగ్ఫుల్గా ఉంటుంది, నేను తీసే సినిమా నాకెంత సంతృప్తినిస్తుంది, హౌ ఐ కాంట్రిబ్యూటింగ్ టు తెలుగు సినిమా, రాదర్ దాన్ హౌ నాకు ఎన్ని హిట్లు వచ్చాయి, నేను జూబ్లీ హిల్స్లో పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నాను లేదా కంటే కూడా ఐఎమ్ లుకింగ్ ఎట్ వాట్ నేను చేసే ప్రయత్నం విఫలమైన సఫలమైన దానికి అర్థం ఉండాలి ఆ సినిమాకి. నాకు మా పిల్లలకైనా లేకపోతే తర్వాత ఎవరికైనా చెప్పాలంటే దేర్ షుడ్ బి సమ్ మీనింగ్ ఇన్ దట్ ఫిల్మ్. వితౌట్ దట్ ఐ కాంట్ సింప్లీ మేక్ ఎ ఫిల్మ్ ఫర్ కమర్షియల్ సక్సెస్. ఇప్పుడు ఇది కూడా అమితుమి ఉంది. ఐ వాంట్ టు సిట్ బ్యాక్ ఆఫ్టర్ 10 years and enjoy the film. And laugh. Yeah, and laugh and tell my children, hey, this is what I made. And I want my children to say, not bad. At least great అనకపోయినా పర్లేదు నన్ను బాగానే తీసా అంటే చాలు.
So that's the kind of cinema I want to make. So I don't believe in thunderous commercial success కి ప్లాన్ చేసి సినిమా చేయడం నాకు రాదు. అండ్ ఐఎమ్ సెయింగ్ దిస్ ఆనెస్ట్లీ. అతి తెలివిగా చెప్పట్లేదు. కొంతమంది నాకు నిజాయితీ ఎక్కువ అండి ఇలా చెప్తుంటారు, అలా చెప్పట్లేదు నేను. కొంతమంది కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఐ మీన్ సమ్ పీపుల్ కెన్ డూ మాస్ ఫిల్మ్స్. మై స్కిల్ ఐ థింక్ ఈజ్ ఇన్ టెల్లింగ్ స్టోరీస్ ఆఫ్ రియల్ పీపుల్. ఓకే. సో ఇంతకుముందు మీ మూవీస్ అన్నిటికీ కళ్యాణ్ గారు ఆడియో ఇచ్చేవారు. అవునండి. బట్ జెంటిల్మ్యాన్ కానీ దేనికి కానీ మణి శర్మ గారు ఇస్తున్నారు. సో ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దాట్? వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ దట్ జెంటిల్మెన్ ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారి మణి గారు క్లోజ్ ఫ్రెండ్ అండి. సో నేను నాకెందుకో జెంటిల్మెన్కి కొంచెం శైలి మారితే బాగుంటుంది అనిపించింది మ్యూజికల్గా. కళ్యాణ్ గారితో కూడా చెప్పి సార్ ఒక్క సినిమా నేను మణి గారి దగ్గరికి వెళ్తాను. సో మణి శర్మ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మణి గారు కొంచెం భయపడ్డాను, ఎందుకంటే ఆయన చాలా సీనియర్. నేను ఏమన్నా సలహాలు ఏమైనా చెప్తే నోరు మూసుకోవా అంటారేమో అనుకున్నాను. బట్ హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. ఐ హ్యాడ్ ద బెస్ట్ టైమ్ వర్కింగ్ విత్ హిమ్. ఆ తర్వాత మణి గారుకి అడిక్ట్ అయిపోయాను. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. ద సాంగ్స్ వర్ గ్రేట్. యాజ్ అ పర్సన్ ఈజ్ డామ్ ఫన్. ఈజ్ రియలీ ఫన్ టు వర్క్ విత్. మా ఇద్దరు మ్యూజికల్ టేస్ట్స్ ఆర్ వెరీ వెరీ సిమిలర్. ఆయనకున్న మ్యూజికల్ నాలెడ్జ్ అపారంగా ఉంటుంది. నేను ఏది అడిగినా దాన్ని ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ చేయగలరు ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆయన ఇచ్చే టోనల్ క్వాలిటీ నాకు చాలా చాలా ఇష్టము. అందువల్ల మళ్ళీ ఈ సినిమా కూడా ఆయన చేయమండము. కళ్యాణ్ గారు నన్ను దుమ్ము దులపడం జరిగింది. అంటే జోకులు వేసేవారు, నేను మణిగారిని కిడ్నాప్ చేసేస్తాను అంటే సరదాగా. మణిగారికి చాలా ఇష్టం అండి కళ్యాణ్ గారు అంటే. ఇద్దరికి మ్యూచువల్లీ దే లైక్ ఈచ్ అదర్ లాట్ చాలా. అండ్ మణిగారు కూడా నన్ను చంపేస్తాడేమో అని జోకులు వేసుకుంటాం మేము. బట్ యా, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఈ సినిమాకి ముఖ్యంగా అమితుమికి ఇచ్చిన 2 పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ ఎ హ్యూజ్ అసెట్ ఫర్ దిస్ ఫిల్మ్. సో గొప్ప సంగీత దర్శకులు మన సినిమాల్లో చేసే అవకాశం రావడం ఒక దర్శకుడిగా నా అదృష్టం. సో ఈ సినిమాకి చూసిన వాళ్ళు కూడా ఆయన ఎంత మంచి సంగీతం ఇచ్చారో తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఓకే. అష్టాచమ్మాని ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి తీసుంటే ఆ ఫీల్ మహేష్ కాకుండా ఇంకా ఏ పేరుకి సరిపోతుంది అనుకుంటారు? దట్స్ డిఫికల్ట్ అండి. అంటే అక్కడ సమస్య ఏంటంటే హిందీ రీమేక్ ట్రై చేసినప్పుడు కూడా అదే సమస్య వచ్చిందండి వాళ్ళకి. తమిళంలో హిందీలో ఏమైందంటే అప్పుడే పెళ్ళైన నటుడు ఎవరు లేరు. అలాంటి ఒక బట్ సి ఇట్ కెన్ అప్లై టు ఎనీబడి. ఇప్పుడు మన స్టార్స్లో యూ కెన్ అప్లై టు ఎనీ యాక్టర్. తారక్, I think NTR garu will be one choice. I mean, because he's got a child also recently. So NTR will be one, and I would think among the current actors. And I don't know, Nani himself will be a good choice, I think. Nani పెళ్ళైపోయింది ఇప్పుడు నాని కంటే. Maybe you are addicted to him so much. No, it's not like that, because ఇప్పుడు నానికి ఉన్న క్రేజ్ అలాంటిది. And most of the actors, I think Allu Arjun I think will be a huge thing, because యూత్లో అర్జున్కి ఉన్న ఫాలోయింగ్ ఇట్స్ క్రేజీ యాక్చువల్లీ. నేను కొంతమందితో ఇంటరాక్ట్ అంటే అట్లీస్ట్ వెన్ ఈ డిడ్ ఆర్యా అండ్ ఆల్ దోస్ ఫిల్మ్స్ ఈజ్ కైండ్ ఆఫ్ స్టైల్ ఐకన్ ఫర్ మీ, ఫర్ పీపుల్. నాకు గుర్తుంది అతను వేసుకున్న బట్టలు షూస్ కోసం సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారు, డాన్స్ స్టెప్స్ కోసం అని చెప్పి, ద వే అల్లు అర్జున్ డాన్సెస్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీకి ఆ టైంలో ఎలా. ఆ టైంలో నాకు లక్కీగా మహేష్ బాబు ఆయన పోకిరీ చేసి ఒక పీక్లో ఉండడము, అదే టైంకి ఆయన పెళ్ళి అవ్వడము, రకరకాల ఏజ్ గ్రూప్స్లో ఆయన అంటే ఒక విపరీతమైన అభిమానం ఉండడం, ఇవన్నీ అష్టాచమ్మాకి హెల్ప్ అయ్యాయి. ఇంకోటి ఏమైందంటే అప్పుడు ఎందుకో మహేష్ బాబు గారి సినిమా రావడం లేట్ అయింది. కొత్త సినిమా ఏమి స్టార్ట్ అవ్వాల. పోకిరి తర్వాత అతిథి తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. సో మోస్ట్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఫెల్ట్ ఇట్ ఈస్ లైక్ హిజ్ ఫిల్మ్. సో ఐ రిమెంబర్ విజయవాడలో ప్రీమియర్ జరిగినప్పుడు ఒక ఫ్యాన్ వచ్చి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మా హీరో సినిమా రాలేదు అనే అసంతృప్తి పోగొట్టారు ఈ సినిమా వచ్చి అని. సో మేబీ దాట్స్ ద రీజన్ పీపుల్ ఓన్డ్ ఇట్ అప్. సో నానిని హీరోగా చూపించారు, నెక్స్ట్ విలన్గా చూపించారు. ఇప్పుడు మళ్ళీ ఆయనతో మూవీ తీస్తే ఇన్ వాట్ రోల్ వీ కెన్ ఎక్స్పెక్ట్ హిమ్? యాక్చువల్లీ జెంటిల్మెన్ పాపం విలన్ కాదండి, విలన్ కింద కనబడతాడు అంటే అనుమానం వస్తుంది. బట్ ఐ డోంట్ నో నాని ఇప్పుడు, బట్ చాలా సీరియస్ రోల్తో బాగుంటుంది అనిపిస్తుంది నాని. ఐదర్ చేస్తే ఐ థింక్ యూ షుడ్ ప్లే గ్యాంగ్స్టర్, ఆర్ హీ షుడ్ కంప్లీట్ కామెడీ రోల్ చేయాలి. రొమాన్స్ చాలా సినిమాలో చేస్తాడు నాని. నానిలో రొమాన్స్ నాకు కొత్త కాదు. బట్ ఐడ్ లైక్ టు సీ హిమ్ ఐదర్ యాజ్ అ రియల్లీ మీన్ గ్యాంగ్స్టర్ ఆర్ కంప్లీట్ క్రాంకీ కామెడీ రోల్. రెండిట్లో నేను ఇఫ్ ఐ డూ నౌ విత్ హిమ్ దట్స్ వాట్ ఐ విల్ సీ.
సో ఆఫ్టర్ దిస్ వాట్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అదర్ మూవీస్? ఇప్పటివరకు ఏం లేదండి, బట్ డెఫినెట్లీ కామెడీతో అయితే మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఏ జానర్ తీయాలి అంటే ఐఎమ్ నాట్ షూర్. ఒక ప్రేమ కథ తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది, లవ్ స్టోరీ, ఆర్ మేబీ గ్యాంగ్స్టర్ ఫిల్మ్. బట్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ తీయాలంటే దాని వాళ్ళ దగ్గర పెట్టి తీయాలి. దాన్ని ఇట్స్ అ బిగ్ జానర్ అండ్ ఇట్స్ వెరీ సీరియస్ స్టఫ్. సో ఇప్పటివరకు నేనేం అనుకోలేదు. అండ్ మీ మూవీస్లో సీక్వెల్ తీస్తే ఏ మూవీని తీస్తారు అండ్ ఎవరితో తీస్తారు? సీక్వెల్ ఈజ్ ఆల్వేస్ ఎ హెడేక్ అండి. అంటే ఆ బ్యాగేజ్ని మోయడం అనేది కొంచెం, అందులో అమిత్ మీ అష్టాచమ్మకి సీక్వెల్ కాదని చాలామంది చెప్తున్నాను నేను, ఎందుకంటే అలా అనుకుంటారు. బట్ మేము జెంటిల్మెన్కి సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందని మేము జోకులు వేసుకున్నాం సినిమా అయిన తర్వాత. ఎండింగ్లో తెర వెనక్కి వెళ్ళి సురభి నేనే చంపించాను జైని అంటుంది, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని సెకండ్ పార్ట్. బట్ ఇప్పటివరకు నేను తీసిన సినిమాలో అయితే దేర్ ఈజ్ నథింగ్ దట్ కెన్ యాక్చువల్లీ గో ఫర్ ఎ సీక్వెల్ ఐ ఫీల్. బట్ అష్టాచమ్మ 2 తీద్దామని నేను కొంతకాలం అనుకున్నానండి. వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్టెన్షన్ చేయొచ్చేమో అని. బట్ భార్గవి ఆ సినిమాలో చేసిన అమ్మాయి చనిపోయింది. షీ డైడ్ ఆఫ్టర్ 3-4 months after the release. And I can't imagine Ashtachama without Bhargavi. So I kind of shelved that idea. మళ్ళీ ఆ సినిమా చేయబుద్ధి. Yeah, I don't think I'll ever do that again without her. Yeah. Okay. So did you carry any message in your movie? మెసేజ్ ఎవరో ఉన్నట్టు మెసేజ్లు ఇవ్వాలంటే వీ కెన్ నో టెక్స్ట్ టు సంబడి ఆర్ సెండ్ ఎ టెలిగ్రామ్. బట్ దిస్ మూవీ ఈజ్ ఫన్. బేసికలీ నాకు తెలిసి మెసేజ్ లేకుండా ఏ సినిమా ఉండదండి. ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఎ మెసేజ్. మీరు డైరెక్ట్గా చెప్పకపోవచ్చు కానీ ఏదో ఒకటి కన్వే అవుతుంది. సో ఓల్డ్ పద్ధతిలో దురాస దుఃఖమునకు చేటు ఇలాంటి మెసేజెస్ ఏముండవు ఈ సినిమాలో. బట్ ఇట్స్ అ ఫిల్మ్ దట్ రకరకాల విచిత్రమైన మన జీవితంలో తారసపడే రకరకాలైన విచిత్రమైన క్యారెక్టర్స్ కనబడుతూ ఎవరు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు ఈ సినిమాలో. ఎవ్రీ హీరోలు కూడా దే ఆర్ ఫ్లాడ్. హీరోయిన్ కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది, హీరో కొంచెం బోళాతనం ఉంటుంది, కోపం ఉంటుంది. ఇలా నిజమైన మనుషుల మధ్యలో జరిగే ఒక నిజమైన కామిక్ సిచ్యువేషన్స్ ఆధారంగా తీసిన సినిమా ఇది. సో ఐ జస్ట్ విల్ టెల్ పీపుల్, గో దేర్, యూ విల్ సీ యువర్ సెల్వ్స్ ఆన్ ద స్క్రీన్. మీ చుట్టాల్లో కనబడే మనుషులు, మీ బంధువుల్లో కనబడే మనుషులు కనబడతారు. సో గో హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. దట్స్ ఆల్ ఐ విల్ సే. Thank you so much for coming to our studio, sir.